లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 63వ సంవత్సరం మే మాసము 14వ తేదీన చేసిన ప్రసంగము లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. యేసు కానుకల పెట్టె వైపు ధనవంతుల వైపు చూచాడు. వారి ధనముతో పాటు వారి హృదయము, విశ్వాసము దేవుని కానుక పెట్టెలోనికి ఎంత వెళ్ళుచున్నదో యేసు అంచనా వేయుచున్నాడు. చాలామంది దేవునికి అర్పణలు ఇస్తారు, కానీ వారికి విశ్వాసం లేదు. దేవుని రాజ్య విస్తరణకు దోహదము చేయనది ఏమీ దానిలో ఉండదు. నీవు ఇచ్చు దానిలో విశ్వాసం మొత్తము ఎంత ఉంటున్నది? అది నీ ధనముతో వెళ్ళుచున్నదా? విలియం కేరీ ఇండియాకు వచ్చాడు. అతని యొద్ద ధనము లేదు. అతనికి సహాయం చేయుటకు యునైటెడ్ కింగ్డమ్ 9,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఒక కళాశాల నిర్మించుటకు కానీ, ఒక ముద్రణా యంత్రం కొనుటకు కానీ, లేక దేవుని పనికి కానీ అది సరిపోయినటువంటిది కాదు. అతడు పనిచేసి 6 లక్షల రూపాయలు సంపాదించాడు. నీవు ఇచ్చుటలో ఎంత విశ్వాస మొత్తము ఉన్నది? చాలామంది దేవునికి ధనము ఇచ్చేదాంతో తృప్తి చెందుతుంటారు. దేవుడు ఆ కానుకలను చూచి విచారపడతాడు. ఎందుకనగా వాటిలో విశ్వాసం లేదు. పరీక్షలు వచ్చి వాటి గుండా నీవు వెళ్ళుచున్నప్పుడు వాటిలో విశ్వాసం లేదని నీవు కనుగొనవచ్చు. ఒకసారి కేరీ యొద్ద ధనము లేదు. అతడు ఒక వింతైన దేశంలో ఉన్నాడు. ఒక వ్యాపారి అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి అతన్ని పరామర్శించాడు. అప్పటి నుండి అతడు ప్రభువును సేవించడం ప్రారంభించాడు. అతడు ఎక్కడికి వెళ్ళినను ఒక దీవెనగా ఉన్నాడు. విశ్వాసముతో జీవించు మనిషి ఎక్కడికి వెళ్ళినా ఒక దీవెనగా ఉంటాడు. అతడు పేదవాడైనప్పటికీ అది దీవెనను ఆటంకపరచనేరదు. మేము చాలామంది పనివారిని కలిగి ఉన్నాము. కొంతమంది వారి జీతాల కొరకు సేవ చేశారు. కొంతమంది మాతో దేవుణ్ణి సేవించుటకు ఎంచుకున్నారు. చాలా సంవత్సరం పనిచేసిన ఒక మనిషి తన ఆర్థిక పరిస్థితిని బట్టి ఆందోళన చెందేవాడు. అతడు మమ్మల్ని విడిచి ఎక్కువ డబ్బు సంపాదించు పనిని కనుగొన్నాడు. అతడు బాగా సంపాదించాడు, కానీ అతని భార్య రోగిగా తయారైంది. అతడు కూడా బంగారము దయ్యముతో పట్టబడ్డాడు. మాతో ఉన్నప్పటి విలువలను గ్రహించిన మరి ఒక సేవకుడు తన గ్రామమునకు సువార్తను తీసుకుని వెళ్ళి ప్రజలకు ఎంతో దీవెన తెచ్చాడు. ఈ సేవలో అతడు తన సొంత ధనాన్ని ఖర్చు చేశాడు. ధనవంతులైన ప్రజలు దేవుని సేవలో వారిని వారు ఏమి లేనివారుగా చేసుకున్నప్పుడు వారు నింపబడినారు. దేవుడు వారిని గొప్ప ఆనందంతో నింపుతాడు. ఆ సమయంలో ప్రజలు దేవునికి అర్పించినప్పుడు యేసు కనిపెట్టుచున్నాడు. ఆయన ఒక విధవరాలను చూచాడు. ఆమె నిజముగా ఒక విధవరాలు. అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. వారికి భర్తలు ఉన్నారు, కానీ వారి భర్తలు జీవించున్నప్పటికీ వారు విధవరాండ్ర వలె ఉన్నారు. వారి భర్తలు వారిని ప్రేమించరు, లేక వారి పట్ల జాగ్రత్త చూపరు. వారి సమస్యల్లో ఎవరికి మొరపెట్టుకోవాలో వారికి తెలియదు. అదే గడ్డు పరిస్థితిలో ఉన్నవారు మరికొందరు ఉన్నారు, కానీ వారు దేవుని పట్ల సనగరు. వారు దేవునిలో నమ్మకం గలవారు. ఆ సమస్యను దేవుడు అనుమతించాడని వారు భావిస్తారు. వారు యేసుక్రీస్తును తమ పక్షమున కలిగి ఉన్నారు. ఈ పరిస్థితిలో నేను దేవుని ఎట్లు మహిమపరచగలను అని వారు ఆలోచిస్తారు. పండిత రామాబాయి భర్త చనిపోయాడు. ఆమె ఒక విధవరాలు వలె జీవించిందా? నిరాశ చెందిందా? ఆమె ప్రార్థనల ద్వారా ఎంతమంది మిషనరీలు ఉత్తేజపరచబడ్డారు. ఆమె గొప్ప విశ్వాసం కలిగి ఉండింది. ఒక పరిశుద్ధురాలైన విధవరాలు ప్రార్థించినప్పుడు అదొక దీవెనగా ఉంటుంది. దూతలు కూడా అలాంటి స్త్రీల పట్ల విధేయత కలిగి ఉంటారు. భర్తను పోగొట్టుకొనుట వారికి ఉపద్రవముగా ఉండదు. నేను దేవుని సేవించగలను, నేను విచారపడనక్కర్లేదు, నా పిల్లలు దేవునికి విధేయులుగా ఉండునట్లు నేను చేస్తాను అని వారు చెప్తారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనములో నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీ హృదయాన్ని గూర్చి జాగ్రత్త తీసుకో. ఈ విధవరాలు తన హృదయమును గూర్చి జాగ్రత్త తీసుకున్నది. సొలొమోను తన హృదయమును గూర్చి జాగ్రత్త తీసుకొనలేదు. హేరోదు ఒక పెద్ద మందిరము కట్టినప్పుడు శిష్యులు ఆ రాళ్లను యేసుకు చూపించారు. ఈ రాళ్ళన్నీ ఒక దినాన పగలగొట్టబడినని యేసు చెప్పాడు. హేరోదు ఒక హంతకుడు మరియు వ్యభిచారి అయినప్పటికీ అతడు మందిరాన్ని కట్టుచున్నాడు. పాపములో జీవిస్తూ సంఘములో ఉన్న వారి మాదిరి గొప్ప హాని చేయనదై వారి అర్పణ దేవుని ద్వారా అంగీకరించబడనిదిగా ఉండును. ఆ మాదిరి ద్వారా
యవన ప్రజలు ప్రభావితులవుతారు. జూన్ మాసము ప్రార్థనా మాసముగా ఉండినందున రాత్రింబవళ్ళు మనము ఏడవలసి ఉన్నాము.